నేడు 5వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చ సాగనుంది. ఇవాళ 19 పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్తో పాటు మొత్తం 19 పద్దులపై చర్చించిన తర్వాత శాసనసభ ఆమోదం తెలపనుంది. అటు 5వ రోజు తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈరోజు 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. దీంతో మొత్తం 19 బడ్జెట్కి సంబంధించిన పద్ధతులపై ఈరోజు చర్చించబోతున్నారు. ఈరోజు రాత్రి దాదాపుగా 10 గంటల వరకు కూడా సభ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కూడా విద్య, అలాగే వైద్యం, అలాగే మున్సిపల్ శాఖ, వ్యవసాయ శాఖ, దీంతోపాటు విద్యుత్కు సంబంధించిన అంశాలపై ఈరోజు ప్రధానంగా అటు అధికార విపక్షాల మధ్య వాడివేడే చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 2015లో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తీసుకుంది. అప్పటి నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఈ అంశాన్ని చెప్పకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేసింది, కేంద్రంపై విమర్శలు చేసిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత శనివారం రోజు ఆరోపించడం జరిగింది. ఈరోజు విద్యుత్ పైన పద్దులపై చర్చ ఉంది కాబట్టి ఈ అంశంపైనే ప్రధానంగా అధికార పార్టీ విపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 2017లో ఈ యొక్క కేంద్ర చట్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించకపోయే ప్రమాదం ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక 3 పార్టీలు ఈరోజు ఆ శాసనసభలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోడు భూముల సమస్యపై చర్చించాలి, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలి, ఫారెస్ట్ అధికారులు గిరిజనులు ఇబ్బంది పెడుతున్నారు, దీనిపైన చర్చ చేపట్టాలంటూ కూడా బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక విద్యుత్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టాలనే దానిపై సంతకం పెట్టలేదు గత ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చ బీఆర్ఎస్ నేతలు కోరుతా ఉన్నారు. ఇక విద్యుత్కు సంబంధించిన శాఖలు కింది స్థాయి ఉద్యోగులకు వేతనాలకు సంబంధించి చర్చ చేపట్టాలంటూ కూడా సిపిఐ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 3 వాయిదా తీర్మానాలకు సంబంధించి కూడా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాలి. క్వశ్చన్ అవర్ రద్దు చేయడంతో ఉదయం 10 గంటలకే పద్దులకు సంబంధించి ప్రారంభమవుతుంది. 19 పద్దులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పద్దు పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి చెప్పాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రతిపక్షానికి సంబంధించిన ఎంఐఎం కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ అలాగే బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క నేత మొత్తం 4 సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఒక్కొక్క పద్దు పైన గంటకు పైగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఈరోజు దాదాపుగా చాలా లేటుగా సభ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా విద్యుత్కు సంబంధించిన అంశము, అలాగే వ్యవసాయానికి సంబంధించి, మున్సిపల్ శాఖకు సంబంధించిన వాటిపైనే ప్రధానంగా ఇటు అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.